My dear friends, it's a joy for me to see you this నా morning. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడం ఎంతో Today సంతోషం. we're meditating on Isaiah 30:15. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనాన్ని నేడు ధ్యానిస్తున్నాం. It says, "In quietness and trust is your strength." మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. Yes, many times when we face problems in our life, అనేకసార్లు మన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, maybe it's a difficult situation, కష్టతరమైన పరిస్థితులున్నప్పుడు, it's a big mountain that we cannot move, మనం కదల్చలేని పెద్ద కొండ ఉన్నప్పుడు, and we try to put all our effort into moving that mountain, ఆ కొండను కదిలించడానికి ఎంతో శ్రమ పడినప్పటికీ, to overcome that problem, ఆ సమస్యని అధిగమించడానికి, to overcome that difficult situation. ఆ కష్టతరమైన పరిస్థితులను అధిగమించడానికి We cry, we murmur, we talk to everybody we know. మనకు తెలిసిన వారందరితో మాట్లాడతాము, మొరపెడతాము, ఏడుస్తాము, We search here and there for help. అక్కడ ఇక్కడ సహాయం కొరకు And వెతుకుతాము. many times that enables us to lose our peace. అందువలన అనేకసార్లు మన సమాధానాన్ని కూడా కోల్పోతాము. But we see in the Bible of a similar situation where God speaks to Joshua. బైబిల్ గ్రంథంలో అటువంటి ఒక పరిస్థితిలో యెహోషువతో ప్రభు మాట్లాడడాన్ని చూస్తాము. When the people of Israel were walking towards the promised land, ఇశ్రాయేలీ ప్రజలు వాగ్దాన దేశం వైపు నడుస్తుండగా they had to cross the city of Jericho. ఎరికో పట్టణాన్ని వారు దాటాల్సి వచ్చింది. But the walls were so high they could not go through it. ఎరికో గోడలు మనం ప్రవేశించలేనంత ఎత్తుగా ఉంటాయి. What could they have done? వారేం చేయగలరు? They could have made so much of noise, they could have brought in all of their army, and they could have tried to bring the wall down. వారెంతో శబ్దం చేయొచ్చు, వారి సైన్యం అంతటినీ తీసుకుని వచ్చి ప్రయత్నిస్తూ ఆ ఎరికో గోడలని కూల్చడానికి ప్రయత్నించవచ్చు. But God commanded them to be quiet and walk around silently for 6 days around the wall of Jericho. కానీ ప్రభు వారిని ఎరికో గోడల చుట్టూ మౌనముగా ఊరకుండి 6 రోజులు తిరగమని చెప్పి ఉన్నారు. It may have been so peculiar to them. అది వారికి ఎంతో విచిత్రంగా ఉండవచ్చు. Why is God telling us to stay silent మమ్మల్ని నిశ్శబ్దముగా ఊరకుండమని ప్రభు ఎందుకు చెబుతున్నాడు? when we know we are going to overcome this city? ఈ పట్టణాన్ని జయించబోతున్నామని తెలిసి ఎందుకు ఊరకుండాలి? But just as God commanded Joshua commanded the army, do not give a war cry, do not raise your voices, do not say a word until the day I tell you to shout. Then shout, as it says in Joshua 6:10. కానీ ప్రభు యెహోషువకి ఎలా అయితే ఆజ్ఞాపించాడో, యెహోషువ కూడా సైన్యం అంతటికీ కూడా మీరు ఊరకుండవలెను, నిశ్శబ్దముగా 6 రోజులు పట్టణం చుట్టూ తిరిగి 7వ రోజున ప్రభు ఆజ్ఞాపించిన సమయమున అరవాలి, అప్పటి వరకు ఏ శబ్దము చేయకూడదని చెప్పి ఉన్నాడు. Being under the leadership of Moses, Joshua would have seen how the people of Israel would react. మోషే నాయకత్వం కింద ఉండడం వలన ఇశ్రాయేలీ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో యెహోషువకి తెలిసి ఉండవచ్చు. Maybe if they used their own strength, and if they would have shouted, and if they used the wisdom that they had, they would not have been able to conquer the city. ఒకవేళ ఇశ్రాయేలీలు వారి సొంత బలాన్ని ఉపయోగించి ఎంత అరిచినా, వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించినా కూడా వారి పట్టణాన్ని జయించలేకపోయి ఉండేవారు. But just as God commanded Joshua, కానీ ప్రభు యెహోషువకు ఆజ్ఞాపించిన రీతిగానే as they walked around silently for 6 days, నిశ్శబ్దముగా వారు 6 రోజులు పట్టణం చుట్టూ we సంచరించగా, see on the 7th day when they made a big shout as they walked around the wall of Jericho, all the walls came down. 7వ రోజు ఎరికో గోడల చుట్టూ వారు తిరుగుచు గట్టిగా కేకలు వేసి దేవుని స్తుతించినప్పుడు ఆ గోడలు కూలిపోయాయి. Yes, they received the strength from the Lord. అవును, ప్రభు యొద్ద నుండే వారు బలాన్ని పొందుకున్నారు. And because they trusted in Him, the walls came down. ఆయన యందు వారు నమ్మిక ఉంచారు కాబట్టి గోడలు కూలిపోయాయి. Even in your life, God says, as it is in Psalm 46:10, కీర్తన 46:10లో ఉన్న రీతిగా ప్రభు మీతో కూడా ఇలా అంటూ ఉన్నాడు. be still and know that I am God. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. He will do everything for you. ఆయనే మీ కొరకు సమస్తమును So చేస్తాడు. listen to His instruction. కాబట్టి ఆయన ఆజ్ఞలను వినండి. Receive His peace during the time of your difficult situation. మీ కష్ట సమయాల్లో ఆయన యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నించండి. Remain in quietness and trust in Him.
ఊరకుండి ఆయన యందు నమ్మిక ఉంచండి. That will be your strength. అదే మీకు బలముగా ఉంటుంది. Even in our life, when we were going through many difficult situations in our family, మా జీవితంలో మా కుటుంబంలో కూడా అనేక కష్టమైన పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నప్పుడు the first instinct that we would have as human beings is to go and search for help or clear our name or to bring justice to our situation. మనుషులంగా మాకు వచ్చేటువంటి మొదటి ప్రేరేపణ ఆలోచన ఏదనగా వెళ్ళి మనుషుల దగ్గర సహాయం పొందుకొని ఎలా అయినా మాకున్న కష్ట సమయంలో న్యాయము తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. But God always taught us to be silent. కానీ ఎల్లప్పుడూ ఊరకుండమని ప్రభు మాకు నేర్పించాడు. And to trust in Him. ఆయననే నమ్మాలి అని He నేర్పించాడు. knows how to get us out of the situation. ఆ పరిస్థితిలో నుండి బయటికి ఎలా తేవాలో ఆయనకు తెలుసు. Why He has allowed this to happen. అది ఎందుకు ఆయన అనుమతించాడో తెలుసు. And in the end, His peace will be our strength. చివరిలో ఆయన సమాధానమే మీకు బలమవుతుంది. And His name will be glorified through us. ఆయన నామము మన ద్వారా కనపరచబడుతుంది. And even in our difficult situations, every time we would go through something, God gave us His peace. మా జీవితంలో కూడా మేము కష్టమైన సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారి కూడా ప్రభువే తన సమాధానాన్ని మాకిచ్చి ఉన్నాడు. He makes us to trust only in Him. ఆయన యందే నమ్మిక ఉంచేటట్టుగా చేస్తాడు. No man, ఏ మనుషుడు కాదు, no relative, ఏ బంధువులు కాదు, no close ఏ friend, దగ్గరి స్నేహితులు but కాదు, only God. కేవలము దేవుడే. And He always, time and time and again, gave us the victory. మరలా మరలా ఆయన మాకు విజయాన్ని ఇస్తూనే ఉన్నాడు. In the same way, in your life, if you're going through a difficult situation, అదే విధంగా మీ జీవితంలో కూడా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టయితే be still ఊరకుండుడి, and trust in the Lord. ప్రభువుని నమ్మండి. And know that He is God reigning over your మీ life. జీవితాన్ని పరిపాలిస్తున్న దేవుడు ఆయనే అని His తెలుసుకోండి. peace will be your strength today. ఆయన సమాధానమే ఈరోజు మీకు బలముగా ఉంటుంది. Shall we receive it right now? ఇప్పుడే అది పొందుకుందామా? God will give you the victory in all of your circumstances. ప్రభు మీ పరిస్థితులన్నిటిలో మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. Lord, today, thank you for teaching us to be patient and quiet. ప్రభువా, మేము ఊరకుండే సహనంగా ఉండమని ఈరోజు మాకు నేర్పించినందుకై వందనాలు. Not relying on our own wisdom, our own strength, మా సొంత జ్ఞానము లేక సొంత బలం పైన ఆధారపడకుండా but to completely trust in you. నిన్నే పూర్తిగా నమ్మడానికి సాయం We చేయండి. give each situation unto your hands, ప్రతి Lord. పరిస్థితిని మీ హస్తాలకు సమర్పిస్తున్నామయ్యా. We believe that you will help us to overcome it. అన్నిటిని అధిగమించేందుకు మీరే సహాయం చేస్తారని నమ్ముతున్నాం. Right now, we know that you are working on your children's behalf. ఇప్పుడు కూడా నీ బిడ్డల పక్షమున మీరు పని చేస్తున్నారని మేము ఎరిగి ఉన్నాము. Give them victory and let it glorify your name. వారికి విజయాన్ని ఇచ్చి నీ నామాన్ని మహిమపరచుకొనండి. Lift them up from their situation, Lord, వారి పరిస్థితుల్లో నుండి లేవనెత్తండి, and deliver them. విడిపించండి, Give them victory విజయాన్ని ఇవ్వండి. and let them shout songs of praises స్తుతి గానాలు వారు చేయుదురుగాక, and glorify your name. నీ నామాన్ని మహిమపరచుదురుగాక. Right now, fill them with your peace. ఇప్పుడు కూడా నీ సమాధానముతో నింపండి. Strengthen their spirit. వారి ఆత్మలను బలపరచండి, Strengthen their body. వారి శరీరాలను బలపరచండి, Strengthen their mind. వారి మనస్సును బలపరచండి. And bless them this morning. ఈ ఉదయాన్న In దీవించండి. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక.